రెండవ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ లోకములో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి చెవులు అనేవి ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ ఏ వ్యక్తినైతే బలపరుస్తుందో, దేవుని ఆత్మ ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రభావాన్ని చూపించడానికి దేవుడు ఇష్టపడతాడో, దేవుని ఆత్మ చేతను ఎందరైతే నడిపింపబడుతురో వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అన్న దేవుని మాటను బట్టి, ఎవరైతే దేవుని ఆత్మకు తమ జీవితంలో స్థానాన్ని ఇస్తూ దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఎవరైతే తమ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి నడిపించుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మస్వరాన్ని వినగలుగుతారు. దేవునికి స్తోత్రం. చదువొచ్చిన ప్రతి వ్యక్తి చదవగలుగుతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడే ఆ వాక్యములోని ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గ్రహించగలుగుతాడు. అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడి ద్వారా దేవుడు పద్మాసు దీపములో ఈ ప్రకటన గ్రంథమును గురించి రచింపచేస్తూ ఈ 2వ అధ్యాయం 17వ వచనం వచ్చేసరికి, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును అన్నాడు దేవుడు. ఆ ఒక్క మాట మాత్రమే చెప్పకుండా జయించువానికి అతనికి తెల్లరాతినిత్తును అన్నాడు దేవుడు. మూడవదిగా జయించువానికి కొత్త పేరు పెట్టబడుతుంది అని చెప్పారు. ఈ 3 అనుభవాలు జయించిన వ్యక్తి జీవితంలో మాత్రమే పొందగలుగుతాడు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను తిన్నిస్తాను, జయించిన వానికి తెల్లరాతినిస్తాను, జయించిన వానికి ఇదిగో కొత్త పేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి సమయానుకూలతను బట్టి ఈ 3 కూర్చున్నటువంటి వివరణకు మనకు సమయం సరిపోదు గనుక మరి ప్రభు చిత్తమైతే ఆ మొదటి ప్రస్తావన గురించి ధ్యానించే ప్రయత్నం ఈరోజు మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. మొదటి మాట, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. మరుగై ఉన్న మన్నా, మరుగు చేయబడిన మన్నా, దాచబడినటువంటి మన్నా. సర్వసాధారణంగా ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే ఆ 2 బిడ్డల్లో ఏ బిడ్డకు తల్లి దాచిపెట్టి ఆ బిడ్డకి ఇష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు అంటే, ఏ బిడ్డ అయితే తల్లి మాటకు లోబడతాడో, ఏ బిడ్డ అయితే తల్లి మాటకు చక్కగా విశ్వాసం ఉంచుతాదో, లోబడతాదో, చెప్పిన మాటకు విధేయురాలు అవుతాదో, తల్లికి దగ్గరగా జీవిస్తుందో ఆ బిడ్డకు ఏదైనా దాచిపెట్టి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుడు కూడా లోకానుసారంగా బ్రతికే వ్యక్తుల కొరకు కాదు, కానీ ఎవరైతే దేవునికి దగ్గరగా, దేవునికి సమీపస్తులుగా, దేవునితో సహవాసము కలిగే వ్యక్తులుగా ఉంటారో అలాంటి వారికి ఆయన రహస్యముగా మరుగు చేయబడి దాచినటువంటి ఒక మన్నా అనేది ఉంది. అది వారికి దేవుడు భుజింపజేయడానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రస్తావన గురించి మనం ఆలోచించడానికి ముందుగా దేవుడు ఎవరికి ఆ మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిత్తుడు అనే మాట గురించి ఆలోచించడానికి ముందు అక్కడ ఒక చక్కని మాటతో ప్రారంభించబడింది. ఏంటంటే జయించువానికి అని ఉంది. దేవునికి స్తోత్రం. పరలోకములో తన బిడ్డల కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఆ మరుగై ఉన్నటువంటి ఆ రహస్యకరమైనటువంటి మన్నా ఒక దేవుని బిడ్డ భుజించాలి అంటే అతడి భూమి మీద కొన్నింటిని దేవుడు జయించాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జయించిన వ్యక్తి జీవితానికి మాత్రమే ఆ మన్నాను భుజించడానికి దేవుడు అవకాశం కల్పించాలి అని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం ముడతైనను, కళంకమైనను, డాగైనను మరేదియూ లేక క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం, ఆయన శరీరం, ఆయన కుటుంబములో ఉన్న మనమందరము కూడా దేవుడి లోకానుసరమైనటువంటి కొన్నింటిని జయించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దేవుని బిడ్డ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక విశ్వాసి తన ఆత్మీయ విశ్వాస ప్రయాణ జీవితంలో అనేకమైన వాటిని జయించవలసిన వాడిగా ఉన్నాడు. మన వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి.
ఈ ఆత్మీయ ప్రయాణంలో ఒక దేవుని బిడ్డ కొన్ని భరించాల్సిన వాడిగా ఉన్నాడు. కొన్నిటిని భరించాలి, కొన్నిటిని సహించాలి, కొన్నిటిని ధరించాలి, కొన్నిటిని జయించాలి. ఏమేమి అనుభవాలు కూడా మన భక్తి జీవితం వెళ్ళాలి? 4 అనుభవాలు. వినపడుతుందా? 4 అనుభవాలు. ఒక దేవుని బిడ్డ తన ఆత్మీయ ప్రయాణములో, దేవునితో తాను సాగిస్తున్నటువంటి ఆత్మీయ ప్రయాణములో కొన్నింటిని భరించేవాడిగా ఉండాలి, కొన్నింటిని సహించేవాడిగా ఉండాలి, కొన్నింటిని ధరించుకునేవాడిగా ఉండాలి, కొన్నింటిని జయించేవాడిగా ఉండాలి. ప్రభు చిత్తం అయితే వాక్యము మనకు ఆధారంగా చెప్పబడిన మాటను బట్టి దేవుని బిడ్డగా మన విశ్వాస ప్రయాణములో మనము కొన్నింటిని జయించు వారిగా ఉందుముగాక. మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పాస్టర్ గారండి, నా ఆత్మీయ భక్తి జీవితంలో నేను వేటిని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు, వేటిని జయిస్తే ఆయన పరలోకముగాలో మరి దాచబడినటువంటి మరుగైన మన్నాను నాకు పెడతానంటున్నాడు కదా దేవుడు. ఈ లోకములో బ్రతుకుతున్న నేను వేటిని జయించాలి? మచ్చుకు ప్రభు చిత్తం అయితే 2 విషయాలు మనము దేన్ని జయించాలో జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను పత్రిక, అపోస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి స్తోత్రం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ అని రాయబడింది. ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు? ఈ లోకములో అందరూ శారీరకంగా తల్లి ద్వారా, తండ్రుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా వారి రక్తముతో మనం పుట్టినవారం. కానీ దేవుని మూలముగా పుట్టినవారు అని రాయబడింది. శారీరకంగా పుట్టిన వారందరూ తల్లిదండ్రుల ద్వారా పుడతారు. కానీ ఆత్మీయంగా దేవునిలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేని ద్వారా పుడతాడంటే దేవుని ద్వారా పుడతాడు. ఎవరు ఆ దేవుడు అని అడిగితే మనం అందరికీ బాగా తెలుసు. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఎవరైతే వాక్యము చేత పట్టబడి, ఎవరైతే వాక్యము చేత ఇదిగో నేను పాపిని అని చెప్పి గ్రహిస్తూ, ఎవరైతే వాక్యము చేత ఆకర్షింపబడి రక్షణార్థమైన మారు మనసు కొరకు, ఎవరైతే ఇదిగో పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుతారో, ఆ బాప్తిసం పొందిన వారందరూ కూడా వాక్యము సెలవిస్తున్నట్లుగా వారు దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టినవారు దేన్ని జయిస్తారు? అక్కడ రాయబడిన మాట మనం చక్కగా చూడగలిగాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ, బాప్తిసం పొందిన ఒక వ్యక్తి, యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన ఒక విశ్వాసి తన జీవితంలో దేన్ని జయించాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మొదటి అనుభవం మనము లోకాన్ని జయించే వారిగా ఉండాలి. ఈ లోకము ఎవరి ఆధీనములో ఉంది? ఈ లోకము ఎవరి స్వాధీనములో ఉంది? ఈ లోకానికి ఎవరు అధికారి, లోకాధికారి ఎవడు అని అడిగితే వాక్యము సెలవిస్తుంది, ఈ లోకము సాతాను స్వాధీనములో ఉంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని వాక్యమును నెరవేర్చువాడు ఎన్నటికి గతించుడు. వాక్యము నిలిచి ఉంటుంది, వాక్యమును విశ్వసించువాడు కూడా నిలిచి ఉంటాడు. కాబట్టి ఈ లోకములో ఏముంది అని అడిగితే బైబిల్ అంటుంది, లోకాన్ని జయించు. ప్రభువా, నేను లోకాన్ని జయించాలి అంటే అసలు లోకములో ఏముందో నాకు తెలియాలి కదా. లోకములో ఏముందో నేను తెలుసుకోగలిగితే వాటిని జయించడానికి నీ ఆత్మ సహాయం నేను పొందగలుగుతాను. అసలు లోకములో ఏముంది అని మనం వాక్యమును ఆలోచించినప్పుడు, అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును ఇది తండ్రి వలన పుట్టినది కావు, ఇవి లోక సంబంధమైనవే అన్నాడు. లోకములో ఏముందని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, లోకములో 3 అనుభవాలు ఉన్నాయి. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపుడంబము. ఈ మూడిటిని ఏ విశ్వాస అయితే జయించగలుగుతాడో, ఈ 3 అనుభవాలు ఏ విశ్వాస అయితే దాటి రాగలుగుతాడో, అతడు మాత్రమే ప్రభు కోరుకున్నట్లుగా తన ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని పొందగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక విశ్వాసికి దేవునికి మధ్య 3 గోతులున్నాయి. 3 గోతులున్నాయి. నీ భక్తి జీవితము గమ్యానికి చేరాలంటే
నువ్వు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన భక్తి జీవితంలో ముందుకు కొనసాగి నువ్వు ఒక జయశీలుడుగా, లేకపోతే జయశీలుడకు దేవుని సన్నిధిలో ఆయన నీ కొరకు దాచినటువంటి మరుగై ఉన్న మన్నాను భుజించాలి అంటే 3 గోతులు, 3 అనుభవాలు నీ భక్తి జీవితంలో నువ్వు దాటే వ్యక్తిగా ఉండాలి. అందులో మొదటి అనుభవం ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే శరీరాశ. శరీరాశ. ఈ శరీరమును గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది అని అడిగితే, శరీరానుసారులు శరీరం మీదే మనసు నిలుపుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు నిలుపుతారు. ఈ శరీరం అంట పాపాలకు పుట్టిల్లంట. ఈ శరీరం ఎప్పుడూ కూడా తీవ్రమైన దప్పికతో ఉంటుందంట. ఈ శరీరం ఎప్పుడు వాంఛ కలిగి ఉంటుంది, శరీర కోర్కెల మీద, శరీర సంబంధమైన ఆలోచనల మీద. అది కావాలి, ఇది కావాలి, ఈ శరీరం మీద ఎలా అలంకరించుకోవాలి, అలా అలంకరించుకోవాలి, ఇలాంటి వస్త్రం వేసుకోవాలి, అలాంటి వస్త్రం వేసుకోవాలి, ఇదిగో ఇతరులకు నేను ఆకర్షించే విధంగా ఉండాలి, నా శరీర వాంఛలు, నా శరీర కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి శరీరము నిరంతరం ఎప్పుడూ కూడా పాప సంబంధమైన భూయిష్టమైన ఆలోచనల వైపు, శరీర వాంఛ వైపు శరీరం లాక్కు వెళుతుంది. అందుకే వాక్యం ఉంటుంది, ఈ యుద్ధములు మీ లోపల దేని వలన కలుగుతున్నాయి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో నిరంతరము యుద్ధములు అనేవి జరుగుతూ ఉంటాయి. యుద్ధములు జరుగుతూ ఉంటాయి. వేటికి మధ్య? శరీరమునకు దేవుని ఆత్మకు మధ్య నిరంతరము యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక పక్కన శరీరం అంటుందంట, ఇదిగో నీవు బ్రతుకుండగానే కదా ఏదైనా అనుభవించగలుగుతావు, వయసు ఉండగానే కదా, బలం ఉండగానే కదా, ఆరోగ్యం ఉండగానే కదా, ఇదిగో తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి ఈ శరీరము పాప సంబంధమైనటువంటి వాంఛల వైపు లాగుతుంటే దేవుని ఆత్మ అంటదంట, లేదు లేదు, ఈ శరీరం ఒకప్పుడు లోకానుసారంగా జీవించావు, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తముతో నీ శరీరం కడగబడిందో ఇక ఇది నీ సొత్తు కాదు, ఇది విలువ పెట్టి కొనబడినది, ఇది దేవునికి ఆలయము, ఇది దేవునికి నివాస స్థలము. ఈ మట్టి ఘట్టములో దేవుడు తన మహిమైశ్వర్యము నింపాడు. ఈ దేహము నీది కాదు, ఇది క్రీస్తు రక్తముతో కడగబడిన దేవాలయము, అది దేవునికి నివాస స్థలము, ఇది పవిత్రమైనది కనుక నువ్వు దీన్ని పవిత్రంగా ఉంచుకో అని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనము శరీరం మాటకు లోబడిపోతాం, దేవుని ఆత్మ మాటకు మనం లోబడిన వారిగా ఉంటాం. కారణం ఏంటి అని అడిగితే, నీలో దైవికమైన ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవికమైన ఆసక్తితో, దైవికమైన మనస్సు కలిగి ఏకాంత ప్రార్థన, ఏకాంత వాక్య ధ్యానము, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇలా దైవిక విషయాల్లో నువ్వు పాలు పంపులు పొందుతూ దైవికమైన భక్తి జీవితంలో నువ్వు ముందుకు వెళితే నీలో ఉన్న ఆధ్యాత్మికమైన బలం, ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుతావు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో బలంగా ఉంటుందో శరీర కార్యాలు బలహీనమవుతాయి. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన కార్యాలు నీ హృదయంలో, నీ జీవితంలో బలహీనపరచబడతాయి. వాటి ప్రభావం నీ మీద అంతగా పనిచేయదు. అలా కాకుండా కేవలము నీవు శరీర సంబంధమైన మీద ఆలోచన కలిగి ఉండి ప్రార్థనకు, వాక్యమునకు, సహవాసమునకు, దేవుని సన్నిధిలో నీకు ఉండవలసినటువంటి దైవికమైనటువంటి అనుభవానికి నువ్వు దూరంగా ఉండి, ఈ మధ్య నాకు సరిగా ఏకాంత ప్రార్థనకు సమయం కుదరడం లేదండి, నేను వాక్యము సరిగా చదవలేకపోతున్నానండి, కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోతున్నామండి, ఈ మధ్యన సరిగా మందిరానికి రాలేకపోతున్నాను అని నువ్వు కొద్ది కొద్దిగా దైవికమైన అనుభవాలకు నువ్వు దూరమవుతున్న వ్యక్తివైతే గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మీయంగా క్షీణిస్తూ ఉన్నావు, ఆత్మీయంగా బలహీనమవుతున్నావు, ఆత్మీయంగా శక్తిహీనంగా తయారవుతున్నావు. వెంటనే శరీర కోరికలు బలాన్ని పొందుకుంటాయి, శరీర వాంఛలు బలాన్ని పొందుకుంటాయి, శరీర సంబంధమైన ఆలోచనలు బలాన్ని పొందుకుంటాయి. తత్ఫలితంగా ఆత్మ బలహీనమవుతుంది, శరీర సంబంధమైన బలము వాటి తీవ్రత పెరుగుతుంది. అప్పుడు మనము శరీర సంబంధులుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డ తన ఆత్మీయ భక్తి జీవితంలో మొదటిగా జయించవలసిన అనుభవం ఏంటంటే శరీర సంబంధమైన వాటిని, శరీరాశను మనం జయించగలగాలి. రెండవది, మనము నేత్రాశను జయించే వారిగా ఉండాలి. దేన్ని జయించాలంట? నేత్రాశ. ఈ కళ్ళు ఎలాంటివయ్యా అంటే యేసు ప్రభు చెప్పారు, నీ దేహమునకు దీపము కళ్ళు. ఈ కళ్ళు ఎప్పుడు వెలుగుమయంగా ఉండాలి. ఇదే కళ్ళు నిన్ను చీకటి వైపు తీసుకువెళతాయి, ఇదే కళ్ళు నీ జీవితాన్ని వెలుగుమయం తీసుకువెళతాయి. ఈ కళ్ళతో నువ్వు లోకాన్ని చూస్తే ఆ లోకము నిన్ను చీకటి వైపు తీసుకువెళతాది. ఇదే కళ్ళతో దేవుని వాక్యపు వెలుగును నువ్వు చూడగలిగితే ఆ వాక్యము నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం.
చాలా సందర్భాల్లో మనం మార్గము గుండా దారి గుండా వెళుతున్నప్పుడు మన కళ్ళకు అనేకమైన వాటిని మనం కళ్ళతో చూస్తుంటాం. వస్త్రాలే కానీ, మనుషులే కానీ, ఇక అనేకమైన వాటిని మన కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూడడం తప్పు కాదు, ఆ కళ్ళకు అవి ఆకర్షింపబడడం తప్పు. కళ్ళతో చూడడం తప్పు కాదు, ఆ కళ్ళకు అవి ఆకర్షింపబడ్డం తప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం దారి గుండా వెళుతున్నాం, మన కళ్ళకు ఏదో ఆకర్షణీయంగా కనపడింది. అది వస్తువో, అది గృహమో, అది కారో, అది మనిషో, ఏదైనా మన కళ్ళకు చాలా అందంగా ఆకర్షణీయంగా కనపడింది. ఒక్కసారి చూసి వెళ్ళిపోవడం తప్పు లేదు, కానీ మరలా వెనక్కి తిరిగి చూడాలి అనుకుంటావు చూసావా, దాని పేరే ఆకర్షణ. నీ కళ్ళకు కనపడడం తప్పు కాదు, కానీ కళ్ళకు కనపడిన దానికి నువ్వు ఆకర్షింపబడ్డమే తప్పు. ఎప్పుడైతే నీ కళ్ళు ఆకర్షింపబడతాయో, నీ కళ్ళు చూసిన దాన్ని నీ మనసు కోరుకుంటుంది, నీ మనసు కోరుకున్న దాన్ని నీ దేహం అనుభవించాలి అనుకుంటుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ తన కళ్ళతో దేన్ని చూస్తున్నాను అనే దాని మీద అవగాహన కలిగి నేత్రాశను జయించు వారిగా మనము ఉందుముగాక. మూడవది జీవపు డంబము. జీవపు డంబం అంటే అనేకులకు ఉండే ఒక ఆలోచన, నలుగురు నన్ను గుర్తించాలి, నలుగురిలో నాకు గుర్తింపు రావాలి, అందరూ నన్ను చూసినప్పుడు నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను చూడాలి, నన్ను చూడగానే అందరి యొక్క అటెన్షన్, అందరి యొక్క ఫోకస్ నా మీద ఉండాలి, నలుగురిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అని చెప్పి బ్రతక తెరువు కొరకు, మరొక మాటలో చెప్పాలంటే నలుగురిలో ఆడంబరంగా ఉండడం కొరకు, నలుగురు నన్ను చూసి గొప్పగా ఎంచాలి అనేటువంటి జీవపు డంబం వైపు నువ్వు బ్రతకకూడదు. ఈ లోకములో ఎవరు నన్ను గుర్తించకపోయినా, ఈ లోకములో ఎవరు నన్ను పట్టించుకోపోయినా, ఇదిగో దేవుని గుర్తింపు నా మీద ఉంటే చాలు, దేవుడు నన్ను చూస్తే చాలు, ఆయన కృపగల హస్తము నాకు తోడుగా ఉంటే చాలు అని నీ ధ్యాస దేవుని మీద మాత్రమే నిలిపి, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి దైవ సన్నిధిలో ఆయన వైపు నువ్వు ఆకర్షింపబడే వ్యక్తిగా ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన ఏ జీవపు డంబల వైపు నువ్వు వెళ్ళకూడదని చెబుతూ బైబిల్ అంటుంది, నువ్వు లోకాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది, వీటిని ఒక దేవుని బిడ్డగా నువ్వు జయించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు మాదిరిగా ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే తన యొక్క సువార్తలో ఒక చక్కని మాట చెప్తూ, యోహాను శుభవార్త 16వ అధ్యాయం, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. కేవలం నేను లోకాన్ని జయించమని దేవుడు చెప్పడం మాత్రమే కాదు, యేసు ప్రభు మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. యేసు ప్రభు మనకంటే ముందు ఆయన సశరీరుడుగా ఆయన ఈ లోకములో మానవునిగా జీవించిన దినాల్లో, శరీరము ధరించుకొని సశరీరుడుగా ఈ లోకములైన బ్రతిక దినాల్లో మనవలే నిద్ర, మనవలే ఆకలి, మనవలే వేదన, మనవలే కన్నీరు, మనవలే అన్ని అనుభవాలు ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ కళంకము, ఏ పాపము లేనివాడిగా జీవించాడు. కారణం ఏంటంటే ఆయన లోకమును, లోక ఆశలను జయించాడు. ప్రభు చెప్తున్నారు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, లోకములో మీకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ దైవికమైన జయించి అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు మీరు నలుగుతారు, మీరు శ్రమ పడతారు. అయినప్పటికీ మీరు ఒక ఆదరణకరమైన మాట మీకు చెప్తున్నాను, ఏంటయ్యా అంటే నేను లోకాన్ని జయించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు మార్గదర్శిగా ఉన్న ప్రభువు లోకాన్ని జయించాడు. ఆయన లోకాన్ని జయించి మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు కనుక ఇదిగో జయ జీవితము కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే ఆయన నడిచిన దైవిక మార్గములో నీవు నడవగలిగితే నీవును లోకమును జయించుదువు, లోకాశలు జయించుదువు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి ఈ లోకాన్ని నువ్వు జయించడం ద్వారా దేవుడు నీ కొరకు దాచిపెట్టినటువంటి పరలోకపు మరుగై ఉన్న మన్నాను తినే అవకాశం ప్రభు నీకు ఇచ్చునుగాక. మొదటిది, ఒక భక్తి జీవితంలో ఒక విశ్వాసి జయించవలసింది ఏంటయ్యా అంటే లోకాన్ని జయించాలి. రెండవ అనుభవాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రెండవదిగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్న మన భక్తి జీవితంలో మనం జయించాల్సినటువంటి రెండవ అనుభవం, అపోస్తున్నటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తున్నటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 17వ వచనము నుండి 21 వరకు నేను చదువుతున్నాను. కీడునకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనేంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతీకారమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమునకిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం. రెండవ మాట ప్రభు చెప్పారు, కీడు చేత జయింపక మేలు చేత కీడుని జయించాలి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని పౌలు దేవుని ఆత్మచేత నింపబడి రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలు ఏమని చెప్తున్నాడంటే, కీడు నాకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటున్నాడు. ఈ లోకంలో మానవుని యొక్క తత్వం ఏంటంటే, ఎవరైనా నాకు కీడు చేస్తే, ఎవరైనా నన్ను బాధిస్తే, ఎవరి వల్లైనా నాకు గాయం జరిగితే, ఎవరైనా నాకు కీడును తలపెడితే నేను వెంటనే వారికి తిరిగి ఏం చేయాలనుకుంటాడు మానవుడు? తిరిగి కీడు చేసేయాలి, తిరిగి బాధించేయాలి, ఒక మాటకి 2 మాటలు నేను వాళ్ళను అనేయాలి అని చెప్పి కీడుకు ప్రతి కీడు చేయాలి అనుకుంటాడు. కానీ వాక్యం అంటుంది, నువ్వు జయించాల్సిన రెండవ అనుభవం ఏంటంటే, నీకెవరైనా కీడు చేస్తే తిరిగి వారికి కీడు చెయ్యొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే అన్నాడు. సఖ్యమైతే అంటే నీకు వీలైతే, నీకు అవకాశం అయితే, నీ వల్ల అయితే, సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఇది చాలా అవసరమైన విషయం ఒక భక్తి జీవితం చేసే వ్యక్తికి. వీలైతేనంట అందరితో ఎలా ఉండాలంట? చెప్పరేటమ్మా, మనుషులందరితో సమాధానంగా ఉండు. ఎవరితో కోపతాపాలు పెట్టుకోకు, ఎవరు ముందు ముఖము చిట్లించుకోవద్దు, ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవలు స్పర్ధలు, ఎవరితో కూడా పగలు పెట్టుకోవద్దు. ఒక దేవుని బిడ్డ వీలైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దేవుని బిడ్డ చిన్న వాటికి అపార్థాలు చేసేసుకోడు, చిన్న వాటికే కోపతాపాలు పెట్టేసుకోడు. ఎదుటి వారు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ప్రతిదానికి ఇదిగో వ్యతిరేకమైన ధోరణిలో, ఇదిగో అపార్థం చేసుకునే ధోరణిలో ఒక దేవుని బిడ్డ ఆలోచన చేయడు. అలా ఆలోచిస్తున్నాడంటే, అలా తొందరపాటుతో ఉంటున్నాడంటే, అలా తొందరపాటు నిర్ణయాలతో ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడంటే అతడు సరైన భక్తి మార్గములో నడవడం లేదు అని అర్థం. ఒక దేవుని బిడ్డ దేనికి తొందరపడడు, దేనికి ఎవరితో కూడా అసమాధానాన్ని పెంచుకోడు. ఎవరైనా ఒక మాట చెబితే ఆ మాటలో ఉన్న దాన్ని మంచిని ఆలోచన చేస్తాడు. ఈ మాట నాతో అన్నారంటే ఇందులో నేను మంచి ఏముంది, ఇందులో నేర్చుకోవాల్సింది ఏముంది, ఇందులో నిజమెంత ఉంది అని చెప్పి అతడు సమాధానకరంగా ఆలోచిస్తాడు తప్ప నన్ను ఎందుకు అనాలి అని చెప్పి దాని వ్యతిరేకమైన ధోరణిలో దాని కీడు వైపు ఆలోచించే వ్యక్తి ఒక దేవుని బిడ్డ ఉండరు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో సామెత గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే, పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, ముద్దుగా మాట్లాడతాడంట. నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు పాపం చేస్తున్నా, నువ్వు పొరపాటు చేస్తున్నా, నువ్వు చెడిపోయే రీతిలో బ్రతుకుతున్నా, ఇలా మాట్లాడడం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల, ఇలా అడుగులు వేయడం వల్ల, ఇలా ఉండడం వల్ల ఇది నీకు జరిగేది నష్టము అని తెలిసిన పగవాడంట ముద్దుగా ముద్దులు పెట్టేలా మాట్లాడతాడంట. కానీ మేలు కోరే స్నేహితుడు మాత్రము నీకు గాయాలు చేస్తాడంట. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడతాడంట. ముక్కుసూటిగా మాట్లాడమనం అని చెప్పేసి కొట్టినట్టు మాట్లాడడం కాదు, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా మనం చెప్పగలగాలి. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజము, ఇది సత్యము, ఇలా చేయగలిగితే కలిగే ఫలితం ఇది అని చెప్పి మేలు కోరేవాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు. పగవాడికి నువ్వేమైపోయినా పర్లేదు కనుక నిన్ను నొప్పించకుండా నీకు పైనే కాలక్షేపపు మాటలు ముద్దుగా మాట్లాడతాడు. పగవాడు ముద్దు పెడతాడు, మేలు కోరేవాడు నిజముగా ఖచ్చితంగా మాట్లాడుతూ నీకు గాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, మనుషులందరితో సమాధానంగా ఉండండి. ప్రభు చెప్పాడు కదా, సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని
కుమారులు అనబడుదురు. నీకు మనశ్శాంతి ఎక్కడుంది? పాస్టర్ గారండి, ఈ మధ్య నాకు మనస్సు ప్రశాంతంగా ఉండడం లేదండి, నా మనస్సు గలిబిలిగా ఉంటుందండి, నా మనసులో ఎటువంటి సమాధానం లేదు అంటే, సమాధానం పోవడానికి గల కారణం ఎవరూ కాదు. సమాధానం పోయింది అంటే అందుకు గల కారణం నువ్వే. నీ మనసు నువ్వు సమాధానంగా ఉంచుకో, నలుగురితో సఖ్యతగా ఉండు, నలుగురితో కలిసిమెలిసి ఉండు, మేలేంత వట్టుకు ఎవరికి కీడు తలపెట్టొద్దు అని మాట్లాడుతూ అంటాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక అన్నాడు. ఏం తీర్చుకోకూడదంట? నన్ను అన్నావు కాబట్టి తిరిగి అనేయాలి, తిరిగి కొట్టేయాలి, కీడుకు ప్రతికీడు చేసేయాలి, వెంటనే నా పగ నేను తీర్చేసుకోవాలి. కొంతమందికి గుండెల్లో కోపము, ద్వేషము ఒక లావాలా పొంగుతూ ఉంటుందంట. అది ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు. నీకు కూడా చెప్పనా, నీకు నిద్ర పట్టకపోవడానికి, నువ్వు మనశ్శాంతిగా ఉండలేకపోవడానికి, నువ్వు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకుండా అలా ఎండిపోవడం గల కారణం ఏంటంటే, నీ లోపల నువ్వు రగిలిపోతున్నావు. ఎందుకంటే నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు, నువ్వు తిరిగి కీడు చేయాలనుకుంటున్నావు, నన్ను అన్నందుకు తిరిగి వాళ్ళని ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు, నువ్వు సమాధానకరంగా బతకలేకపోతున్నావు. అందువల్ల నీ ముఖంలో దైవ కళ లేదు, నీ ముఖంలో చిరునవ్వు లేదు, ముఖంలో దైవికమైన కళ లేదు, ఎప్పుడు విచారమే, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న అసంతృప్తే. వీటన్నింటికి గల కారణం ఏంటయ్యా అంటే, బైబిల్ అంటుంది మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవరేమనుకుంటా అనుకొని నేను మాత్రం ప్లేన్ హార్ట్తో ఉంటాను, నేను సమాధానంగా ఉంటాను, నేను మంచి మనసుతో ఉంటాను, ఎవరికి తీడు తలపెట్టను, ఎవరి నాశనా నేను కోరుకోను, నన్ను ఎవరేమనుకున్నా అది దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుని ఉగ్రతకు చోటిచ్చి మీరు మాత్రం సమాధానంగా నలుగురితో బ్రతకండి. అంత మాత్రమే కాకుండా, ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు పగ తీర్చుకునేవాడు దేవుడే అని రాయబడి ఉంది కదా అంటున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతన్ని పిలిచి ఆహారాన్ని పెట్టు, నీ శత్రువు దప్పికతో ఉంటే అతడికి త్రాగడానికి దాహానికి నీళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవ్వరూ చేయలేని పని, దేవుని ఆత్మ కలిగిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. పైకి బోల్డని భక్తి మాటలు చెప్పేయడం కాదు, దేవుని ఆత్మ నిజంగా ఉంటే నిన్ను బాధ పెట్టిన వారికి కూడా నువ్వు ఆహారమును, నిన్ను బాధ పెట్టిన వారికి కూడా నువ్వు త్రాగడానికి నీళ్ళు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నువ్వు చేయగలిగితే వాక్యం ఉంటుంది, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. నీ శత్రువు ఆకలిగా ఉంటే, నీ శత్రువు దాహముతో ఉంటే, ఆ వ్యక్తికి శత్రుత్వాన్ని పక్కన పెట్టి అతనికి దాహమునకు, అతనికి ఆహారమునకు తినడానికి ఇచ్చావనుకో, నువ్వు అతను ఏం చేయవసరం లేదు. నువ్వు చేసిన ఆ సత్కార్యము ద్వారా, నువ్వు చేసిన ఆ మంచి కార్యము ద్వారా అతడి తల మీదంట, అతని తలంపుల్లో అంట నువ్వు నిప్పులు కుంపడి పెట్టిన దానిగా ఉంటావంట. అతను అనుకుంటాడంట, ఆమె అనుకుంటుందంట, అయ్యో రకరకాల మాటల చేత ఆ వ్యక్తిని నేను గాయపరిచానే, నోటుకొచ్చినట్లు వారిని బాధ పెట్టానే, ఎంతగానో వారికి నేను కీడు చేశానే, ఎంతగానో వాళ్ళని వేదన కలిగించానే, నా మాటల వల్ల, నా క్రియల వల్ల వారు ఎన్నో రీతులుగా నష్టపోయారే, అవన్నీ మర్చిపోయి నాకు ఈ అవసరలో ఇలా సహాయపడ్డారు, మాట సాయం చేశారు, నాకు తోడుగా నిలబడ్డారు, నక్కడలో నాకు తోడున్నారు, ఇదిగో నాకు ఆహారం పెట్టారు, నాకు నీళ్ళు ఇచ్చారని చెప్పి అతడు ఏం చేస్తాడంటే, బతుకున్నంత కాలము ఆ వ్యక్తి ఆ మేలును మర్చిపోకుండా నీకు కృతజ్ఞుడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైన ఎడల ఆయన వాని శత్రువులను వానికి మిత్రులుగా మారుస్తాడు. కీడు చేత దేన్ని జయించలేవు. దెబ్బలాట వల్ల, ముఖాలు మార్చుకోవడం వల్ల, మాట్లాడడం మానేయడం వల్ల ఈ లోకంలో సాధించగలిగేది ఏదీ లేదు. ఒక మాటలో చెప్పాలంటే నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటావు. అలా కాకుండా ఏ నాటికీడు ఆ నాటికి చాలు, మంచో చెడు అయిపోయింది అని చెప్పి నలుగురితో సమాధానంగా, నలుగురితో ఐక్యతగా కలిసి నువ్వు బ్రతకగలిగితే, బైబిల్ అంటున్న మాట ఏమిటయ్యా అంటే, కీడు వలన జయింపక మేలు చేత కీడు వలన నువ్వు ఎవరిని జయించలేవు. కీడు వలన నువ్వు అనేకులను దూరం చేసుకుంటావు. మేలు చేత మాత్రమే ఒక మాట నేను చెప్తున్నాను, మౌనము నీ వారెవరిని నీకు దూరం కానివ్వదు. కానీ కోపములో నోరు తెరిస్తే, ఆవేశములో నోరు తెరిస్తే నిన్ను ప్రేమించే వారు కూడా నీకు దూరం అయిపోతారు. బహుశా నీ పక్కనే ఉండొచ్చు, కానీ నీ మాటల వల్ల వారు నీకు మానసికంగా దూరం అయిపోతారు.
కాబట్టి నిన్ను ప్రేమించే వారెవరో, నీ మేలు కోరుకున్న వారెవరో నీకు తెలియదు. కానీ కొన్ని విషయాల్లో నీ మౌనమే నీ వారు నీకు దూరం కాకుండా చేస్తాదే. దేవునికి స్తోత్రం. అందుకు ఒక దేవుని బిడ్డ ప్రతిదానికి ఆవేశపడిపోడు, ప్రతిదానికి తొందరపడిపోడు. నాకు కాబట్టి మాట్లాడడం వచ్చని చెప్పి లొడలొడమని మాట్లాడ్డావు. కొన్నింటికి మౌనంగానే ఉంటాడు. నాది పొరపాటేమో, నేను తొందరపడుతున్నానేమో, నేను ఆవేశపడుతున్నానేమో, నేను అనాలోచనగా నేను ఉద్రేకపడుతున్నానేమో, ఏదైనా నా మంచికే అని కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటాడు. దేవుని చేతికి అప్పచెప్తాడు. నీ మౌనము నీ విలువైన వ్యక్తులను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే కోపములో, ఆవేశంలో, తొందరపాట్లు నోరు జారి మాట్లాడావనుకోండి, వాళ్ళు నీకు శారీరకంగా దగ్గరగా ఉన్న వాళ్ళ మానసికంగా నీకు దూరం అయిపోతారు. కాబట్టి కీడు చేత నువ్వు దేన్ని జయించలేవు. కాబట్టి మేలు చేత కీడు నువ్వు, రెండవది మేలు చేత నువ్వు కీడును జయించాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఒక అద్భుత విషయాన్ని చెప్తాను. యేసయ్య అంట పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. ఎవరు పాపము, ఎవరు పాపి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను పాపిని, నేను చేసిన పని పాపం. ఆయన పాపిని నన్ను ప్రేమించి నేను చేసిన పాపాన్ని ద్వేషించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని ప్రేమించాడు, దేన్ని ద్వేషించాడు? పాపిని ప్రేమించాడు, అతడు చేసిన పాపాన్ని ద్వేషించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ద్వేషించాల్సింది శత్రువును కాదు, మీ ఇద్దరి మధ్యన ఉన్న శత్రుత్వాన్ని. ఈనాడు మనము శత్రుత్వాన్ని ద్వేషించడం లేదు, శత్రువుని ద్వేషిస్తున్నాం. ఇది ఓ ఫలానా వ్యక్తి, వాళ్ళకి నాకు మాటలు లేవు, వాళ్ళ మాటలు నన్ను బాధ పెట్టాయి, ఇక నుంచి వాళ్ళకి నాకు శత్రువులు, ఇదిగో వాళ్ళ ఊసు కానీ వాళ్ళ ఆలోచన కానీ నాకు రానివ్వకూడదు, వాళ్ళు గుర్తొస్తే చాలు నా గుండె రగిలిపోద్ది. బైబిల్ అంటుంది నువ్వు కీడు చేత దేన్ని జయించలేవు. కాబట్టి నువ్వు జయించాల్సింది శత్రువును కాదు, మీ మధ్యన ఉన్నటువంటి విరోధాన్ని, శత్రుత్వాన్ని జయించు. మంచి మనసుతో, సమాధానకరమైన మనసుతో. ఏ నాటికిడు ఆ నాటికి కాలు. జరిగిపోయింది, దీన్ని ఇంకా పొడిగించొద్దు. ఎంతకాలం బతుకుతామో తెలియదు. మన జీవితం సగం గడిచిపోయింది. బతుకున్న కొన్ని దినాలన్నా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ బ్రతుకుతాం అని ఎవరితో అయితే నువ్వు సమాధానంగా బ్రతుకుతావో నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రశాంతంగా ఉంచుతావు. నువ్వు అలా లేవనుకో, నువ్వు ప్రశాంతంగా ఉండవు, నీ వల్ల నీ ఇంట్లో వారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండరు. బైబిల్ అంటుంది కీడు చేత మనం దేన్ని జయించలేము కనుక మేలు చేత కీడును జయించాలి. రెండు జయించవలసిన విషయాల కోసం మనం తెలుసుకున్నాం. నెంబర్ 1, మనము లోకాన్ని జయించాలి. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మము. దాన్ని మనకంటే ముందు మన యేసయ్య జయించాడు. కాబట్టి లోకాన్ని జయించమని ప్రభు చెప్పాడు. జయిస్తేనే మరుగై ఉన్న మన్నాన్ని తినే అవకాశం దొరుకుతుంది. రెండవది నెమ్మదితో, సమాధానముతో, దైవికమైన మనసుతో, ఇతరుల పట్ల సద్భావనతో, స్వస్థ బుద్ధి, ఆత్మ కలిగిన హృదయముతో నువ్వు కీడు చేత దేన్ని జయించలేవు. కానీ మేలు చూస్తూ అమ్మా నువ్వు నా గురించి చెడ్డగా మాట్లాడావు, కానీ నేను నీ గురించి అలా మాట్లాడను. నువ్వు నా గురించి చెడ్డగా చెప్పావు, నేను నీ గురించి ఎవరి దగ్గర చెప్పను. లేని మాటలను కల్పించి కల్పనా కథలు నువ్వు చెప్పావు, లేని మాట నువ్వు పుట్టించావు, నేను అలా చెప్పను. నేను అలా లేని మాటలు పుట్టించను. వీలైతే నీ కోసం మంచి చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే మేలు చేత కీడును జయిస్తావో బైబిల్ అంటుంది అలా జయించుట చేత దేవుడు నీ కొరకు దాచిపెట్టిన పరలోకపు మన్నాను నీకు తిననిస్తాడు. దేవునికి స్తోత్రం. భక్తి చేయడం ముఖ్యం కాదు, మీ భక్తి జీవితం ఎదురవుతున్నటువంటి, తారసపడుతున్నటువంటి ఈ 2 అనుభవాలను మీరు జయిస్తూ ముందుకు కొనసాగుదురుగాక. ఇక్కడ ఒక ప్రశ్న అడిగి ముందుకెళ్తాం. నేను చెప్పిన 2 సందర్భాలు మీ దైనందిన భక్తి జీవితంలో ఎదురుపడ్డాయా? శరీరాశ మీకు ఎదురుపడిందా? సెపరేట్ అమ్మా. కొన్ని సందర్భాలు ఎవరైనా మన కళ్ళ ముందు కనపడితే వాళ్ళ శరీరాన్ని, మన శరీరాన్ని చూసుకుంటాం. వాళ్ళు చూసావా ఎంత పొడుగున్నారో, వాళ్ళు చూసావా ఎంత స్లిమ్గా ఉన్నారో, వాళ్ళు చూసావా ఎంత చక్కని రంగులో ఉన్నారో, వాళ్ళు చూసావా ఎంత ఆకర్షణీయంగా ఉన్నారో, వాళ్ళు చూసావా. బైబిల్ అంటుంది ఒకరి వైపు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలా ఉండడమే దేవుడికి ఇష్టం. అందుకే దేవుడు తల్లి గర్భములో నువ్వు ఎలా ఉండాలని ఆయన రూపించాడు. దేవునికి స్తోత్రం. శరీరాశల వైపు వెళ్ళొద్దు, నేత్రాశల వైపు వెళ్ళొద్దు, జీవపు డమ్మం వైపు వెళ్ళొద్దు. వాటిని జయించడానికి దేవుని ఆత్మ నీకు సహాయం చేయునుగాక. నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద డిపెండ్ అయ్యి ఉండగలిగితే, దేవా నీ చిత్తమే అని దేవుని మీద ఆధారపడగలిగితే
నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత ఒక దేవుని బిడ్డగా నువ్వు కీడు చేత, దెబ్బలాట చేత, వ్యతిరేకత చేత, కోపతాపాల చేత దేన్ని జయించలేవు. కానీ ప్రేమ చేత, సమాధానము చేత అందరిని నువ్వు మేలైన రీతిలో జయించగలుగుతావు. ఈ రెండు అనుభవాలు నువ్వు జయించగలిగితే వాక్యము సెలవిస్తుంది, నీ కొరకు దాచిపెట్టిన మన్నాను ప్రభు నీకు భుజింపనిచ్చునుగాక. ఆమెను చెప్పండి. రెండవది, మన్నాను భుజింపనిస్తానని దేవుడు చెప్పాడు. మన్నాను కూర్చున్నటువంటి ఒక క్లుప్త వివరణ మీకు అందించే ప్రయత్నం చేద్దాం. మన్నా అంటే ఏంటి? ఆ మన్నాను దేవుడు ఎవరికి పెట్టాడు? ఆ మన్నాను కూర్చున్న ప్రస్తావన దేవుని వాక్యములో ఏ విధంగా రాయబడి ఉంది అన్న సత్యాన్ని ఈరోజు వాక్యపు వెలుగులో దర్శించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా జీవించారు. ఆ సుదీర్ఘమైనటువంటి బానిసత్వం తర్వాత దేవుడు వారికి మోషే అనే ఒక గొప్ప నాయకుడిని ముందుగా ఉంచి ఆ 430 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి బానిసపు శృంఖలాల నుండి, బానిసపు సంఖ్యల నుండి దేవుడు వారిని విడిపించి, దేవుడు వారిని వాగ్దానము చేసినటువంటి కానాను యాత్ర, కానాను దేశానికి, పాలు తేళ్లు ప్రవహించే కానాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారి జీవితంలో అడుగడుగున ఎన్నెన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. మొట్టమొదటిగా ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది. దేవుడు ఆరిన నెలను వారిని అవతలకు దాటించి నడిపిస్తున్నాడు. ఇలా వారు వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు ప్రయాణమై వెళుతున్న దినాల్లో వారు ప్రయాణం చేస్తూ అనేక అనుభవాల గుండా ముందుకు సాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా సాగుతూ ఉండగా వారు సీను అనే అరణ్యములోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారంట? సీను అనే ఒక అరణ్యములోకి వచ్చారు. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్పాలి అంటే, ఐగుప్తు దేశము నుండి కానానుకు చేరవలసినటువంటి మధ్య ప్రయాణం కేవలం 40 దినాలు. ఐగుప్తు దేశము నుండి కానానుకు చేరవలసినటువంటి ప్రయాణ దినములు 40 దినాలు. కానీ వీరు దేవుని మీద, దైవజనుడి మీద అజ్ఞానముతో, అవివేకముతో సనగడం, గొనగడం, వెదురు తిరగడం చేత 40 దినాల ప్రయాణము 40 సంవత్సరాల వరకు కొనసాగింది. మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదము, మన జీవితంలో మనకు కావాల్సినటువంటి భవిష్యత్తు, మనం కోరుకున్న కార్యాలు మన జీవితంలో దగ్గరకు రాకుండా అవి దినదినము మనకు దూరంగా వెళ్ళిపోతున్నాయంటే కారణం దేవుళ్ళలోనో, దైవజనుల్లోనో, సంఘములో లేదు, నీలోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి 40 రోజుల్లో కానానుకు వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. కానీ వారి అవిశ్వాసము చేత, అజ్ఞానము చేత, దేవుని మీద, దైవజనుల మీద విసుకుతూ, సణుకుతూ, వెదురు తిరగడం చేత 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు తిరిగిన చోటే అరణ్యములో తిరగడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా? దేవుడు వారికి జ్ఞానోదయం అయ్యేంత వరకు, వారు మార్పు చెందేంత వరకు, వారు పరిపూర్ణ పరిపక్వతకు వచ్చేంత వరకు దేవుడు వారి చేరవలసిన గమ్యానికి వారికి చేర్చకుండా దేవుడు వారికి నేర్పుతూనే, దిద్దుతూనే ఉన్నాడు. మన జీవితంలో ఆశించిన ఫలితాలు రావడం లేదంటే మనం ఎక్కడో దిద్దుకోవలసినవి ఉన్నాయి, సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందుకే మనకు చేరవలసిన గమ్యము ఆలస్యం అవుతుంది అని మనం గమనించాలి. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారిని వదిలేశాడా? లేదండి, వారిని వదలలేదు. దేవుడు అన్ని లక్షల మందికి ఎండ దెబ్బ తగలకుండా, వాగ్దానం ఉంది కదా, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. కాబట్టి ఆయన అన్ని లక్షల మందికి ఎండ దెబ్బ తగలకుండా, ఎండ వడగాల్పులు వారికి తగలకుండా మేఘములో ఆయన వారు ఉండి చల్లని మేఘము కింద వారిని 40 సంవత్సరాలు నడిపించాడు. రాత్రికాల సమయంలో చీకటి నుండి, విషపురుగుల నుండి మార్గము వారికి చూపించడానికి, వెట్టను పుట్టించడానికి ఆయన అగ్ని స్తంభములో ఉండి వారిని ముందుకు నడిపించాడు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారి కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వెళ్ళాడు. పాస్టర్ గారండి, 40 సంవత్సరాలు బట్టలు మాసిపోకుండా, 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోకుండా, 40 సంవత్సరాలు ఎండ తగలకుండా, 40 సంవత్సరాలు చీకటిలో వెచ్చదనాన్ని ఇస్తూ దేవుడు కాపాడే బదులు ఆ ప్రయాణాన్ని దగ్గరికి తీసుకురావచ్చు కదండి. లేదు, దేవుడు ఎవరి కొరకు తన స్వభావ సిద్ధమైన తత్వాన్ని దేవుడు మార్చుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిపూర్ణత చెందకుండా, మార్పు చెందకుండా, దేవుడు కోరుకున్నటువంటి ఆ రూపాంతర స్థితిలో నువ్వు రాకుండా, నిన్ను దిద్దకుండా దేవుడు నిన్ను గమ్యానికి అసంపూర్ణముగా పంపించేవాడైతే మాత్రం
కాదు, ఈ 40 దినాల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు వారిని వెన్నంటి ఉండి నడిపిస్తూ వారిని మార్చి దిద్ది సరిచేసి గమ్యానికి నడిపించే ప్రయత్నము చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారిని ప్రయాణం చేసేటువంటి ఈ అరణ్య ప్రయాణంలో వారు ఆకలితో ఉన్నారు. ఏమున్నారంట? ఆకలితో ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో బాధపడుతుంటే మోషే ప్రార్థించాడు, ప్రభువా ఈ ప్రజలకు ఆకలిగా ఉంది, ఇది అరణ్య ప్రయాణము, ఇది అరణ్య ప్రదేశము, ఇన్ని లక్షల మందికి ఆహారం వండాలంటే పాత్రలు కానీ ఆహార పదార్థాలు కానీ ఎక్కడి నుంచి మేము సంపాదించుకొని సమకూర్చుకొని వీళ్ళందరికీ ఆకలి తీర్చగలుగుతాం అన్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట మోషేకి తెలియపరుస్తాడు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కుమ్మరించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే ఇంతవరకు కాపాడానే, ఇంతవరకు భద్రపరిచానే, ఇంత ముందుకు నడిపించానే, ఇదిగో నాలో ఉన్న మరొక గుణలక్షణాన్ని మీరు చూడబోతున్నారు. ఏంటంటే నేను మిమ్మల్ని పోషించే దేవుడను. దేవునికి స్తోత్రం. నా దేవుడు కాపాడేవాడయ్యా, నా దేవుడు సంరక్షించేవాడయ్యా, నా దేవుడు తోడై ఉండేవాడయ్యా. అంత మాత్రమే కాదు, నా దేవుడు నన్ను పోషించువాడు. దేవునికి స్తోత్రం. అడవిలోని సింహము పిల్లల సైతము లేమి గొలవై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు? వాక్యం సెలవిస్తుంది, నిన్నును నీ పిల్లలను నేను పోషిస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఒక పోషకుడిగా వారికి కనపరుచుకోవడానికి మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము పంపించేదనా కురిపించేదనా? పంపించడానికి కురిపించడానికి తేడా ఏంటి? మనం అంట, పాస్టర్ గారండి ఒక కేజీ బియ్యం పంపిస్తున్నామేంటి, ఒక 2 కేజీలు బియ్యం పంపిస్తున్నామేంటి. కరోనా టైంలో కష్టకాలంలో అనేకులు మన సంఘపు బిడ్డలందరూ కూడా దైవజనులు పోషణ కొరకు పంపిస్తూ ఉండేవారు. అయ్యా ఇదిగో ఇదిగో దీన్ని పంపిస్తున్నాం, దీన్ని పంపిస్తున్నాం. మనిషి పంపిస్తాడు, దేవుడు కుమ్మరిస్తాడు. మనిషి పంపిస్తాడు, లిమిట్ ఇంతవరకేనండి మేము పంపగలం, ఇంతవరకే మేము మా స్తోమత ఇంతేనండి, మా పరిస్థితి ఇంతేనండి, మేము పంపగలిగేది ఇంతవరకేనండి. మనిషి పంపిస్తాడు, దేవుడు కురిపిస్తాడు. పట్టజాలినటువంటి విస్తారమైన సమృద్ధిని దేవుడు నీ జీవితంలో కుమ్మరించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన తన గుప్పిని నీ మీద విప్పుతున్నప్పుడు నీ కొరకు దాచిపెట్టిన ప్రతి దీవెన నీ మీద కురిపించబడుతుంది. ఆయన ఇచ్చేవాడు కాదు, ఆయన కురిపించేవాడు. దేవుడు చెప్పాడు, మోషే మోషే నీ ప్రజల యొక్క ఆకలి నేను తీర్చడానికి వారికి ఆహారాన్ని ఇవ్వడం కాదు, ఆహారాన్ని నేను కురిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆహారం అంట? ఎలాంటి ఆహారం అంట? ఆ ఆహారానికి ఒక పేరు ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం, కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 24వ వచనం మనం చూడగలిగితే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఏ ధాన్యం అంట అది? ఆకాశపు ధాన్యము. పరలోకపు దేవదూతలు తినేటువంటి మన్నా, ఆకాశపు ధాన్యాన్ని దేవుడు తన ప్రజల కొరకు కురిపించాడు. అనుగ్రహించలేదు, పంపించలేదు, ఇవ్వలేదు, కురిపించాడు. దేవునికి స్తోత్రం. కురిపించడం అనే మాటలోనే సమృద్ధి ఉంది, సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్పాడు, అయ్యా ఆకాశపు ధాన్యము, పరలోకపు మన్నా, ఇదిగో నీ ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి నేను ప్రతి సాయంత్రకాల సమయంలో వారి పాలెముల దగ్గర నేను దాన్ని చెప్పండి కురిపిస్తాను. మోకాల లోతు కురిసేదంట. ఎలా కురిసేదో తెలుసా? దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి ఆహారము నేలపాలు చేయడానికి ఇష్టం లేదు. అందుచేత మొదట మంచు కురిపించాడు దేవుడు. వినాలి, మొదట మంచు కురిపించి ఆ మంచు మీద దేవుడు మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. దేని కురిపించాడు దేవుడు? నేల మీద పడేసి తినమనలేదు ఆయన. ముందు మంచు కురిపించాడు. ఆ మంచు మీద శ్రేష్టమైనటువంటి మన్నాను దేవుడు కురిపించాడు. వాళ్ళ పాలాలు ఎదుట మోకాల లోతు మన్నాను దేవుడు కురిపించాడు.
ఆ మన్నా చూడడానికి ఎలా ఉంటుంది, ఆ మన్నా రుచి ఎలా ఉంటుంది అని వాక్యములో ఆలోచించగలిగితే, నిర్గమాకాండము 16వ అధ్యాయము 31వ వచనం రాయబడిన మాట, ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. దేవునికి స్తోత్రం. దానికి మన్నా అని పేరు ఎవరు పెట్టారు? ఇక్కడ ఒక మాట గమనించండి, ఈ లోకంలో ప్రతిదానికి పేరు పెట్టిన వాడు మనిషే. దేవుడు ఒక్కదానికే పేరెట్టాడు. తన రూపములో, తన స్వారూప్యములో, తన జీవాన్ని వదిలినటువంటి మొట్టమొదటి ఆదిమ తండ్రి అయిన ఆదాముకు మాత్రమే దేవుడు పేరు పెట్టాడు. ఇక ఎవరికి దేవుడు చెప్పండి, ఎవరికి దేవుడు పేరు పెట్టలేదు. అవ్వమ్మను తీసుకొచ్చి, ఆదమా ఈమె ఎవరో తెలుసా, ఈమెకు పేరు పెట్టు అన్నప్పుడు ఆదం అవ్వాడు అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములోని మాంసమా, నువ్వు నరులోని తీయబడ్డావు గనుక నీవు నారి. ఆదాము ఆమెకి ఏ పేరు పెట్టాడో ఆ పేరే ఆమెకు కలిగింది. తర్వాత దేవుడు సమస్త జీవరాశులు తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టి, అయ్యా వీటికి పేర్లు పెట్టు అన్నప్పుడు ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లే కలిగాయి. అంటే ఆదాము అనే మొదటి మానవునికి మాత్రమే దేవుడు పేరు పెట్టాడు. మిగతా సమస్తమైన వాటన్నిటికీ కూడా దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు. వాటిని ఏలండి, వాటిని భుజించండి, వాటిని మీరు పేర్లు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద వచ్చే ఆహారానికి పేరు పెట్టడమే కాదు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారానికి కూడా వీరు ఇదేమిటో అని పిలిచారంట. ఇదేమిటో అన్న పేరు వారికి మన్నాగా స్థిరపడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం 15వ వచనములో, ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమనేది తెలియక ఇదేమి అని ఒకరితోనొకడు చెప్పుకొనుడి. ఇదేమి అన్న పేరు హీబ్రూ భాషలో మన్నా అని అర్థం. మన భాషలో ఇదేంటి అంటే మన్నా అని అర్థమా? ఇదేంటి పలానాదే. కానీ హీబ్రూ భాషలో ఇదేమి అనే మాటకు మన్నా అని అర్థం అంట. అందువల్ల ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి పాలాల దగ్గర దేవుడు శ్రేష్టమైనటువంటి పరలోకపు ఆకాశపు ధాన్యము అని పిలువబడేటువంటి మన్నాను దేవుడు మోకాళ్ళ లోతు వరకు కురిపించాడు. దేవుడు వారికి కురిపించిన తర్వాత మోషేతో వారికి 2 విషయాలు చెప్పమన్నాడు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే, ఇదిగో ఏ రోజు కావలసింది ఆ రోజు వారికి తీసుకోమని చెప్పు. అంటే అర్థమేంటి తెలుసా? నేను ప్రతిరోజు మన్నాను కురిపిస్తానని చెప్పు వాళ్ళకి. ప్రతిరోజు చెప్పరేటమ్మా. అంత మాత్రమే కాదు, ఆ మన్నా ఎలా ఉందో మీకు చెప్పాలి కదా. చూడండి 37వ వచనం, అది తెల్లని కొత్తిమీర గింజవలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. తెల్లని కొత్తిమీర గింజల్లా ఉండేదంట, దాని రుచి తేనెలో ముంచినటువంటి అపూపము వలె ఉండెను. రుచికరమైనదిగా ఉండాలి. ఐగుప్తు బానిసత్వంలో వారు ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు తిన్నారు, కానీ ఆహార పదార్థాలు దేనికి ఈ మన్నా సాటి అయినది కాదు. ఇది తన జివ్వకు, వారి నోటికి, వారి నాలుకకు ఈ మన్నా ఎంతో రుచికరంగా ఉంది. అటువంటి ఇంతవరకు ఎప్పుడు తిననటువంటి పరలోకపు ధాన్యం మనం పిలవబడేటువంటి మన్నాను దేవుడు వారి కొరకు కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన మన్నా, పరలోకపు ధాన్యం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు రోడ్డు మీద ఫలా అమ్మాడు అనుకోండి, దాని కాస్ట్ ఎంత? 100 రూపాయలు. అది కొంచెం 3 స్టార్ హోటల్కి వెళ్ళింది అనుకోండి, దాని కాస్ట్ ఎంత? 250 రూపాయలు. అదే ఫలం 5 స్టార్ హోటల్కి వెళ్ళింది అనుకోండి, దాని రేట్ ఎంత? 500 రూపాయలు. అక్కడి నుంచి అది ఇంకా 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 కాస్ట్లీ హోటల్లోకి వెళ్ళి ఫలావ్ తయారు చేశారనుకోండి, దాని రుచి పెరిగే కొలది, దాని స్థాయి పెరిగే కొలది దాని యొక్క విలువ కూడా. కానీ దేవుడు ఎంతో విలువైనటువంటి, రుచికరమైనటువంటి, ఎంతవరకు చరిత్రలో ఏ మానవుడు తిననటువంటి, తినలేనటువంటి, దొరకనటువంటి పరలోకపు ధాన్యం అని పిలువబడేటువంటి మన్నాను తన ప్రజలకు ఉచితంగా దేవుడు పెట్టాడు. పెట్టి ఉచితంగా వారికి కుమ్మరించి 2 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 ఏంటో తెలుసా? అయ్యా, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడేలా తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు, సరిగ్గా వినాలి, ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు అని చెప్పాడు. 2వది, నేను ప్రతిరోజు మీకు కురిపిస్తాను కాబట్టి రేపటికి మిగిల్చుకోవద్దు అన్నాడు దేవుడు. మనిషి ఎప్పుడు దేవుని మాట విండ కదా, మనిషి ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే బతుకుతాడు కదా. ఎన్ని రకాలుగా దేవుడు మేలు చేసినా,
దేవునికి కృతజ్ఞత కలిగి లోబడి జీవించడం మనిషికి అలవాటు లేదు కదా. ఆ కారణం చేత దేవుడు చెప్పిన మాటకు ఏమాత్రము కూడా వారు లోబడని వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఇంట్లోంచి పాత్ర తెచ్చుకొని 15 మందికి సరిపడే తీసుకెళ్ళిపోయారు. అంటే వారికంటే ఎక్కువ తీసుకెళ్ళిపోయారు. మరికొంతమంది వారికంటే తక్కువ తీసుకెళ్లారు. దేవుడు ఎక్కువ తీసుకెళ్ళొద్దు అన్నాడు, తక్కువ తీసుకెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? కొంతమంది ఎక్కువ తీసుకెళ్ళిపోయారు, కొంతమంది తక్కువ తీసుకెళ్ళారు. అయితే బైబిల్ అంటుంది, ఎక్కువ తీసుకెళ్ళిన వాడికి తక్కువ తీసుకెళ్ళిన వాడికి దేవుడు అందరికీ సమృద్ధిగా కడుపు నిండేలా దేవుడు చేశాడు. మొదటిది. రెండవది ఏంటంటే, రేపటికి దాన్ని దేవుడు మిగిల్చుకోవద్దని చెప్పాడు. రేపటికి దాన్ని అంటే అర్థమేంటి తెలుసా? ఏ రోజుకు కావలసిన మన్నా ఆ రోజుకు నేను మీకు, తన నమ్మకత్వాన్ని దేవుడు చూపించాలనుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, కానీ మనిషి అయితే నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పవా అన్నారు. ఆయన ప్రార్థనలో ఒక చక్కని మాట వాడారు. ఏంటంటే, తండ్రి మాకు అనుదిన ఆహారం మాకు. ఈనాడు మనిషి ఎందుకు మనశ్శాంతి ఉండలేకపోతున్నాడంటే, ఈరోజు తింటున్నాడు కానీ ఈరోజు తినే మీద ధ్యాస లేదు, రేపు ఉందో లేదో. అదిగో బియ్యం డబ్బాలో బియ్యం తరిగిపోతుంది, బ్యాంకులో డబ్బులు తరిగిపోతున్నాయి, రేపు ఉంటాయో ఉండవో. ఈరోజు తినదాని మీద దృష్టి పెట్టకుండా రేపటి కొరకు చింతపడుతున్నాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని. ప్రభు అన్నాడు, దేని కొరకు చింతపించకుడి, ఆయన ఏ రోజు మిమ్మల్ని పొస్తేం పెట్టలేదు కదా. ప్రభు చెప్పారు, మా దిన ఆహారము మాకు, నేను వారికి ప్రతి దినము మన్నాను కురిపిస్తానయ్యా, రేపటికి దాచుకోవద్దని చెప్పారు. అయితే వీళ్ళేం చేశారంట, రేపు కురిపిస్తాడో కురిపించడో. ఎవరి మీద అనుమానం అంట? రేపు కురిపిస్తాడో కురిపించడో. ఒకవేళ కురిపించినా రేపింత రుచి ఉంటుందో, ఇంత టేస్ట్ ఉంటుందో ఉండదో, సరేలే ఆయన అలాగే చెప్తాడులే అని చెప్పి వారు దేవునికి మోషేకు కనపడలే, తెలియదులే అనుకుని తమ పాత్రలో కొంత మిగిల్చుకున్నారంట. ఎక్కువ తీసుకోవద్దన్నాడు, తక్కువ తీసుకోవద్దన్నాడు. ఎక్కువ తీసుకున్నారు, తక్కువ తీసుకున్నారు. రేపటికి మిగిల్చుకోవద్దన్నాడు, రేపటికి కూడా. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 19-20 వచనాలు నేను చదువుతున్నాను. మరియు మోషే దీనిలో ఏదియు ఉదయమునకు ఎవడును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిని కొంచెం మిగిల్చుకొనగా, తమ పాత్రలో పరలోకపు మన్నాను మిగిల్చుకున్నారంట. తర్వాత ఏం జరిగిందంట, అది పురుగులు పట్టి కంపు కొట్టేసింది. పరలోకపు మన్నా, శ్రేష్టమైన మన్నా, మా ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారము మిగిల్చుకోవద్దని చెప్పినందుకు తెల్లారేసరికి అది పురుగులు పట్టి కంపు కొట్టేసింది. ఎవరి పాత్రలో పురుగులు పట్టి కంపు కట్టేసింది? మిగిల్చుకోవద్దు. నీ హృదయం పాత్ర అయితే ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో కోపాన్ని మిగిల్చుకోవద్దు, ద్వేషాన్ని మిగిల్చుకోవద్దు, అసహనాన్ని మిగిల్చుకోవద్దు. ఏ రోజు జరిగిందని ఆ రోజే వదిలే, క్షమించే, సమాధాన పడిపో, స్వస్థ బుద్ధి గల ఆత్మ కలిగిన వ్యక్తిగా జీవించు. నీ హృదయం అనే పాత్రలో నువ్వు దేన్ని మిగిల్చుకున్నా అది నీ హృదయాన్ని కొల్లబెట్టేద్దే, అది నీ హృదయాన్ని పురుగులు పెట్టించేస్తుంది, అది నీ హృదయాన్ని పాడు చేసేస్తుంది, నీకు మనశ్శాంతి, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యము, నిద్ర లేకుండా చేస్తుంది. హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? నీ హృదయం పాడైపోవడానికి, పురుగులు పట్టడానికి, వాసన కొట్టడం గల కారణం ఏంటంటే, నీ హృదయంలో కొన్నింటిని మిగిల్చుకుంటున్నావు, కోపాలు మిగిల్చుకుంటున్నావు, జరిగినటువంటి కొన్ని సంఘటనలు హృదయములో జ్ఞాపకాలుగా మిగిల్చుకుంటున్నావు. అందువల్ల నీ హృదయం అనే పాత్రలో మిగిల్చుకున్నవన్నీ కూడా వాసన కొడుతూ, పురుగులు పెడుతూ నీ హృదయం అనే పాత్రను పాడు చేసేస్తున్నాయి. నీ మనశ్శాంతి పాడవడానికి ఎవడో కారణం కాదు, నువ్వే. మిగిల్చుకునే బుద్ధిని, మిగిల్చుకునే మనస్తత్వాన్ని మనం మార్చుకుందుముగాక. అంటే ఒక దేవుడి బిడ్డ గతాన్ని తవ్వడో, భవిష్యత్తు కోసం బెంగపడ్డావు. గతాన్ని జరిగిపోయిన దాని గురించి నెంబర్ వేసుకొని బాధపడ్డావు. నా భవిష్యత్తు ఏంటో, నా జీవితం ఏంటో, నా రాతేటని చెప్పి భవిష్యత్తు కూర్చున్నటువంటి కలవరంతో బెంగెట్టుకోడు. దేవా ఈరోజు నాకు ఇచ్చావు,
ఈ రోజు కూడా చూడకుండా జీవితాలు ముగిసిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు ఇచ్చిన ఈ రోజును నేను చక్కగా సద్వినియోగపరుచుకొందును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డిఎల్ మోడీ అనే దైవజనుడు ఎక్కడ ప్రసంగం చెప్పినా అద్భుతంగా ప్రసంగం చెప్పేవాడంట, దేవుని ఆత్మాభిషేకంతో. ఒక రోజున ఒక వ్యక్తిని అడిగాడంట, అయ్యా మీరు ఎక్కడ ప్రసంగం చేసినా అద్భుతంగా ప్రసంగం చేస్తున్నారు, మీకు అందుగల కారణం, ఆ మోటివేషన్ ఏంటి అని అడిగితే ఆ దైవజనుడు చెప్పాడంట, ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన జీవిత కాలంలో ఇదే నా చివరి వర్తమానం అయితే, ఇదే నా చివరి ప్రసంగం అయితే, ఇదే నా చివరి బోధ అయితే, ఇదే నా చివరి స్థితి అయితే నేను ఎంత బలంగా దేవుని కొరకు వాడబడాలి అని ప్రతిసారి అనుకుని ఇదే నా చివరిది అని ప్రకటిస్తాను కనుక అంత సంతృప్తిగా దేవుని కొరకు నేను ప్రకటించగలుగుతున్నాను అన్నాడంట. మనమేమనుకుంటామంటే ఇంకా ఉందలే, ఇంకా ఉందలే, ఇంకా ఉందలే. లేదు లేదు, రేపు నీది కాదు, ఈరోజు మాత్రమే నీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి పాత్రలోకి వెళ్ళిన పరలోకపు మన్నా మిగిల్చుకొనుట చేత పురుగులు పట్టింది, కంపు కొట్టింది. నేను అంటున్నాను, మన్నా గొప్పదే అయ్యి ఉండొచ్చు, మన్నా గొప్పదే అయ్యి ఉండొచ్చు, కానీ నీ పాత్రలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రభు చెప్పినట్లు నువ్వు సద్వినియోగపరచుకోకపోతే పాడయ్యే ప్రమాదము, చెడిపోయి పురుగులు పట్టే ప్రమాదము ఉందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, ఈ మన్నాను దేవుడు ఎంతకాలం ఇచ్చాడండి వాళ్ళకి? ఎంతకాలం మన్నా తిన్నారు వీళ్ళు? వాక్యం అడుగుదాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనం. నిర్గమాకాండము 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలమేర చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా ఏపాలో 10వ భాగము. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడు మన్నాను కురిపించిన దినం మొదలుకొని వారు చేరవలసినటువంటి పాలు తేళ్లు ప్రవహించేటువంటి సారవంతమైనటువంటి నేల కానాను దేశముకి వెళ్ళేంత వరకు అనగా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు ప్రతి దినము మన్నా ఆగకుండా కురుస్తూనే ఉంది. రుచిలో మార్పు లేదు, దేనిలో మార్పు లేదు, వీళ్ళ నాలుకల్లోనే మార్పులు వచ్చేసాయి. ఒకరోజు ఎంత రుచిగా ఉందో అన్నారు, మరొకసారి సవిచారం లేని మన్నా అన్నారు. మనిషి రకరకాలుగా మారిపోతాడు. అవసరం వెళ్ళి ఆయన మార్పు లేనివాడు, ఆయన మార్పు లేనివాడు. ఒక నోసారమో అయ్యి బాబు దేవుళ్ళు అంటాడండి ఎంత మంచోడో అంటారు. ఏమాత్రం ప్రసంగం అటు ఇటు నీకు తగిలితే ఎంత దేవుడు అన్నావో దేవుడి స్థానం నుంచి దెయ్యానికి పెట్టేస్తా, అయ్యి బాబు ఎంత భయంకరుడు అనుకున్నారు అంటారు. మనిషి నిలకడలేని నిర్ణయాల మీద ఉంటాడు, కానీ దేవుడు మార్పు లేనివాడు. 40 దినాలు అటువంటి స్వచ్ఛమైన ఆహారాన్ని వారు కురిపించారు. వారు పాలు తేళ్లు ప్రవహించేటువంటి కానాన్ నేలలో అడుగుపెట్టారు. వారు కానాన్ని అడుగుపెట్టిన వెంటనే మన్నా ఆగిపోలేదు. వారు ఆ కానాను దేశపు పంట తినడం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము, వాక్యం ఆధారాలతో ముందుకు వెళదాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా, ఏ దేశపు పంట? కానాను దేశపు పంటను వారు తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానా దేశపు పంటను తినిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మన్నా కురిసింది? 40 సంవత్సరాలు ప్రతి దినము మన్నాను దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. ఆయన పోషకుడు. ఆయన ఎవరు కొరకు తన స్థితిని మార్చుకునేవాడు కాదు. కానాను దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ పంట తిన్న మరుక్షణమే పరలోకపు పంట ఆగిపోయింది, పరలోకపు మన్నా ఆగిపోయింది. వారు కానాను దేశపు పంటను తినడం మొదలుపెట్టారు. 40 సంవత్సరాలు సుదీర్ఘముగా దేవుడు అనుదినము వారికి ఆలస్యము కాకుండా శ్రేష్టమైన మన్నాను కురిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను, కొంచెం వెనక్కి వెళ్ళి మీకు మాట్లాడతాను. దేవుడు చెప్పాడు, ఏ రోజు మన్నా ఆ రోజే, రేపటికి మీరు మిగిల్చుకోవద్దు, దాచుకోవద్దు. అలా దాచుకుంటే మీ పాత్రలో మిగిలిన దాచుకున్న మన్నా పురుగులు పడుతుంది, వాసన కొడుతుంది అన్నాడు.
సోమవారం దాచుకోవద్దు, మంగళవారం దాచుకోవద్దు, బుధవారం దాచుకోవద్దు, గురువారం దాచుకోవద్దు, శుక్రవారం, అలా వారు 6 దినాలు దాచుకోకూడదు. కానీ 7వ దినము విశ్రాంతి దినం, సబ్బాతు దినం. దేవుడు 6 దినాలు సృష్టి చేసి 7వ దినాన దేవుడు సృష్టి చేసిన దినాలను ముగించి ఆయన విశ్రాంతి తీసుకొని దాన్ని పరిశుద్ధపరిచాడు. అది విశ్రాంతి దినం. కాబట్టి మోషేతో దేవుడు చెప్పాడు, అయ్యా విశ్రాంతి దినమున మన్నా కురవదో. విశ్రాంతి దినమున అంటే చెప్పండి, శుక్రవారం రాత్రి వరకు మన్నా కురుస్తుంది. ఏ రోజు సాయంత్రం మన్నా కురవదో? శనివారం సాయంత్రం మన్నా కురవదు. కాబట్టి మళ్ళా మన్నా ఇప్పుడు కురిసే అవకాశం ఉంది, ఆదివారం సాయంత్రం కురుస్తుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, వీరు శుక్రవారం రోజునే శనివారానికి కూడా సరిపడేటువంటి మన్నాను ఎక్కువగా దాచుకోవాలి. అప్పటి కొరకటి దాచుకోవాలి. ఎందుకంటే ఆ శనివారము సబ్బాతు దినము, విశ్రాంతి దినము కనుక ఆ ఒక్క రోజుకు మాత్రమే ఎక్స్ట్రాగా వీళ్ళు దాచుకోవాలి. అద్భుతం ఏంటంటే ప్రతిరోజు దాచుకుంటే కుళ్ళిపోయేది, పాడైపోయేది, పురుగులు పట్టేసేది. ఆ విశ్రాంతి దినము కొరకు మాత్రం దాచుకున్న మన్నా మాత్రం పాడవలే. ఆ రోజంతా ఫ్రెష్గా ఉండేది. ఆదివారపు దినాన తినేవారు. మళ్ళీ ఆదివారం సాయంత్రానికి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే ఆ సూర్యకిరణాలు నేల మీద పడగానే మంచుతో పాటు మన్నా 2 ఆవిరైపోయేది. ఏది వ్యర్థమయ్యేదైతే మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక క్లారిటీ మీకు ఇస్తున్నాను. తమ పాత్రలో దాచుకున్న మన్నా తర్వాత రోజుకి పాడైపోయింది, వాసన కొట్టింది, పురుగులు పట్టింది. కానీ విశ్రాంతి దినము కొరకు దాచుకున్న మన్నా ఒకరోజు మాత్రమే పాడవకుండా ఉంది. కానీ మనం ఇందాక ఒక వచనంలో ఒక మాట చదువుకున్నాం, ఓమేరు అనగా, చదివారా? 16వ అధ్యాయం 36వ వచనంలో ఓమేరు అనగా ఎఫాలో అనగా దశమ భాగము. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. దేవుడు పరలోక ధాన్యం మనం పిలవడేటువంటి మన్నాను కురిపించగానే తినేయండి అన్నాడా? అనలే. మోషే వాళ్ళని తినొద్దని చెప్పి అప్పుడే మొదటిగా భూమి మీద కురవబడినటువంటి మన్నాలో దశమ భాగం మన్నా తీసి పక్కనట్టు. దేని తీసి పక్కనట్టమన్నాడు దేవుడు? దశమ భాగపు మన్నాను తీసి పక్కన పెట్టి అప్పుడు నీ ప్రజలను తినమని చెప్పు అన్నాడు. మనం ఏం తిన్నాం? మొదటిది ఏం తీయాలి? అన్నం వండుకుంటానికి చక్కగా బియ్యం మనం ఏరుతాం, బియ్యం చక్కగా చెరుగుతాం. అన్నం ఆహారం సిద్ధపరచుకునేటప్పుడు నువ్వు ఎసెట్లో అన్నం వేయడానికి ముందుగా మొదటి గుప్పిలి తీసి, ప్రభువా నా ఆహారములో మొదటి గుప్పిలి దశమ భాగముగా నీ కొరకు నేను తీస్తున్నాను. అలా కాకుండా వారమంతా తీయకుండా వారములో ఒకే రోజు బస్తలను తోడుకొచ్చావనుకో, ఇది క్రమం లేనిది, నాకు అవసరం లేదు. పాస్టర్ గారండి వారమంతా తేనండి, వారమంతా క్రమం చెప్పిన గుప్పులు విప్పనండి, తర్వాత ఒకేసారి 25 కేజీలు బస్తా మీకు ఎత్తానండి. ప్రభు అన్నాడు, వద్దు. నువ్వు అక్రమంగా ఇచ్చేది ఏది దేవుడికి వద్దు. నువ్వు ఎంత గొప్పగా ఇచ్చినా కానీ నువ్వు తింటున్న అనుదిన ఆహారములో మొదటి గుప్పిలి దేవునికి తీయాలి. తీసి వారమంతటి తర్వాత దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు ఉందా బైబిల్లో? ఆయన మందిరములో ఆహారమునున్నట్లు ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి నీ ఆహారమును తీసుకొని, మరి మీలో ఎంతమందికి ఆ మంచి అలవాటు ఉందో నాకు తెలియదు. ఒకేసారి మీరు బస్తాలు వేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు తింటున్న ఆహారములో దైవ భక్తి ప్రకారం మొదటి గుప్పు తీయాలి. వారమంతటి గుప్పులను తీసుకొచ్చి దేవుని బలిపీఠం దగ్గర ఆహారంగా దైవజనుడు కుటుంబ పోషణ కొరకు నువ్వు పెట్టాలి. నీ కష్టాజితంలో కూడా మొదటి 10వ భాగము దశమ భాగముగా దేవునికి అందించాలి. నేను చెప్పాను కదా పాస్టర్ గారండి, దశమ భాగము పాత నిబంధన లెక్క కదండి, మరి కొత్త నిబంధనలు ఎక్కడ దశమ భాగం పేరు లేదు కదండి అంటే కొత్త నిబంధనే ఫాలో అవుదాం. కొత్త నిబంధన గ్రంథములో ఆది అపోస్తుల దగ్గరికంట ఆనాటి క్రైస్తవులు తమ పొలాలు, తమ చిర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఏది ఫాలో అవుదాం? మీ పొలాలు ఆస్తులు అమ్మేసి బలిపీఠమే పెట్టడం కావాలా? మీ కష్టజితంలో 10వ భాగం పెట్టడం కావాలా? మోషే ప్రజల తినడానికి ముందుగా ఇదిగో 10వ భాగము, లేకపోతే ఇదిగో మొదటే దశమ భాగం మన్నాను తీశాడు. దాన్ని ఒక బంగారు పాత్రలో పెట్టాడు. తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో ఒక మందసము తయారు చేయి. నేను ముగించబోతున్నాను. ఒక మందసమును తయారు చేయి, ఒక చెక్క పెట్టి తయారు చేయి, ఒక మందసము తయారు చేయి. ఆ మందసమును తుమ్మ చెక్కతో చేయి. ఏ చెక్కతోనంట? చెప్పాలి
గడిచిన దినాల్లో మీకు వర్తమానం చెప్పాను. తుమ్మ చెక్క బలిపీఠంగా ఎలా మారిందో, తుమ్మ చెక్క మందసంగా ఎలా మారిందో అనేక పాఠాలు నేర్చుకున్నాం. తుమ్మ చెక్కతో ఒక మందసపు పెట్టి తయారు చేయి. ఆ మందసమునకు తుమ్మ చెక్క మాత్రమే వాడు. ఎందుకు తుమ్మ చెక్క వాడు అంటే ఆ ప్రాంతములో బలమైనటువంటి కలప, బలమైనటువంటి చెక్క తుమ్మ చెక్క. అంత మాత్రమే కాకుండా త్వరగా త్వరగా పుచ్చు పట్టకుండా, చెద పట్టకుండా, పాడవకుండా ఉండే తత్వము చెప్పండి తుమ్మ చెక్కకు ఉంది. గనుక ఆ తుమ్మ చెక్కతో ఒక మందసము తయారు చేసి ఆ తుమ్మ చెక్క కనపడకుండా బంగారు రేకుతో మొత్తం అంతా కప్పే. అర్థమైందా లేదా? తుమ్మ చెక్కతో ఒక పెట్టి తయారు చేయి. దాన్ని పెట్టి అని పిలవద్దు, దాన్ని మందసం అని పిలువు. కొంతమంది నూనె బాటిల్ని అంటారు. ప్రార్థన తైలాలు. దైవికంగా పిలవడం, మాట్లాడడం, సంభాషించడం రావాలి. నీ మాటే నీ భక్తి యొక్క స్థాయిని చూపిస్తుంది. నీ పదవచ్చరణే, నీ పలుకులే, నువ్వు మాట్లాడే సంభాషణే నువ్వు భక్తిలో ఏ స్థాయిలో ఉన్నావో అర్థమయ్యేలా చేస్తుంది. వాక్యం చదివే అలవాటు నీకుంటే, వాక్యం శ్రద్ధగా వినే అలవాటు ఉంటే, నీ అనుదిన జీవితంలో కూడా దైవికమైన పదాలతో నువ్వు సంభాషించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారుపు రేకును ఆ తుమ్మ చెక్కకు అంతటికి కూడా పొదగమని చెప్పాడు. ఆ తర్వాత ఆ లోపల 3 దేవుడు పెట్టమని చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అపోసినటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడింది. అందులో సువర్ణ దోపార్దియు అంతటను బంగారుపు రేకును తాపబడిన నిబంధన మందసము ఉండవలెను. ఆ మందసములో మన్నాగల బంగారుపు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను ఆ మందసములో ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తుమ్మ చెక్కతో ఒక పెట్టి తయారు చేయి, దానికి మందసము అని పేరు పెట్టు. దానికి బంగారమును రేకుగా పొదిగించు. లోపల మూడు వస్తువులు ఉంచాలి. నెంబర్ 1 బంగారు పాత్రలో పెట్టబడిన మన్నా, 2వది చిగురించిన అహరోను చేతికర్ర, 3వది సీనాయి పర్వతం మీద దేవుడు తన చేతి వేలుతో రాసిన 10 ఆజ్ఞల పలకలు అందులో ఉండాలి. అంత మాత్రమే కాదు, వాటికి బయట 4 రింగులు తయారు చేయాలి. ఆ 4 రింగుల్లో యాజకులు కర్రలు పెట్టి 4 మూలల 4 యాజకులు మోస్తూ యోర్దానును దాటారు, యుద్ధాలకు వెళ్ళారు. మందసం ముందు వెళుతుంటే, మందసాన్ని యాజకులు మోస్తుంటే, సర్వ సైన్యం వెనకాల వెళుతుంటే దేవుని సన్నిధి మందసములో నుండి వారిని కానానుకు నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసం బాక్సుకు పైన కరుణాపీఠం ఉండాలి. ఆ కరుణాపీఠం అంటే మూత. ఆ మూత మీద 2 కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా రెక్కలతో మందసాన్ని కప్పుతున్నట్లు ఉండాలి. ఒక చిన్న వివరణ, ఆ మందసములో 3 పెట్టమన్నాడు. నెంబర్ 1 బంగారపు మన్నాగల పాత్ర, నెంబర్ 2 చిగురించిన అహరోను చేతికర్ర, నెంబర్ 3 నిబంధన పలకలు. వీటిని గురించి ఒక మాట చెప్పి ముగింపుకి వెళ్తాను. నెంబర్ 1 దేవుని తన చేతి వేలుతో రాసినటువంటి రాతి పలకలు. ఇది దేనికి సూచన? వాక్యమునకు సూచన. మందసములో ఏముండాలంట? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి. ఏది వాక్యము? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎవరు ఆ వాక్యము? శరీరధారిగా లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మందసములో పెట్టబడినటువంటి 2 రాతి పలకలనే వాక్యము యేసు ప్రభువుకు సూచన. వాక్యమయ్యున్న యేసయ్యకు ఆ పలకలు సూచన. 2వది బంగారపు మన్నాగల పాత్ర. ఇది ఎవరికి సూచన? యోహాను శుభవార్తలో యేసయ్య చెప్పారు, ఇదిగో జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఆ బంగారు పాత్రలో పెట్టబడిన మన్నా జీవాహారమయ్యున్న యేసయ్యకు సూచన. 3వది ఎండిపోయిన కర్ర. రాత్రంతా సాక్ష్యపు గుడారములో ఉంటే తెల్లారేసరికి జీవం వచ్చింది, చిగురిచింది, బాదంకాయలు కాసింది. అది పునరుద్ధానుడైన యేసయ్యకు సూచన. యేసయ్య మరణించారు, ఎండిపోయారు,
ఎండిపోయిన ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఎండిపోవడం అంటే మరణించడం. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినమున జీవాన్ని పొందుకుని పునరుద్ధాన శక్తితో ఆయన లేవనెత్తబడ్డాడు. చిగురించిన అహరోను చేతికర్ర యేసయ్య పునరుద్ధాన శక్తికి సూచన. అంటే మందసములో పెట్టబడిన 3 పరికరాలు కూడా పదాజ్ఞల పలకలు, వాక్యమై ఉన్న యేసయ్య. బంగారు పాత్రలో ఉన్న మన్న జీవాహారమై ఉన్న యేసయ్య. చిగురించిన అహరోను చేతికర్ర పునరుద్ధానుడైన నీ హృదయం అనే మందసములో ఈ యేసయ్య ఉండగలిగితే నువ్వు గమ్యానికి చేరుదువుగాక. ఆమేన్ చెప్పండి. నేను ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. తమ చేతిలోని పాత్రలో పెట్టిన మన్నా ఒక్క రోజులో పాడైపోయి వాసన పట్టి పురుగులు పట్టింది. దేవుడు చెప్పిన కారణం చేత ఒకరోజు మాత్రమే నిలవ ఉంది. కానీ తమ చేతుల్లో ఉన్న మన్నా పాత్ర వలె కాకుండా దేవుడు ఒక బంగారు పాత్రలో మన్నాను తీయమన్నాడు. దశంభాగంగా ఆ మన్నాను తీసుకెళ్ళి మందసంలో పెట్టమన్నాడు. ఎక్కడ పెట్టమన్నాడు? చెప్పరేటమ్మా. మొదటిసారి మన్నా కురిసినప్పుడు తీసిన మన్నా దశమ భాగముగా మందసములో పెట్టబడితే ఆ మందసములో పెట్టబడిన మన్నా 40 సంవత్సరాలు కానాకెళ్ళేంత వరకు పాడవలే. దేవునికి స్తోత్ర. ఏ పాత్రలో పెట్టబడిన మన్నా పాడవలే? బంగారపు పాత్రలో పెట్టబడిన మన్నా దేవుని మందస్థానంలోకి వెళ్ళినప్పుడు, దేవుని మందసములోకి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల ప్రయాణంలో మన్నా పాడవలే. కానీ వీళ్ళ చేతిలో ఉన్న మన్నా ఒక్కరోజుకు పాడైపోయింది. నీ జీవితం నీ చేతిలో ఉంటే, నీ నిర్ణయాలు నీ చేతిలో ఉంటే, నీ ఆలోచనలు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంటే ఖచ్చితంగా అది పాడైపోయే ప్రమాదం ఉందే. నీ జీవితం, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు, నీ ఆలోచనలు దేవుని చేతికి అప్పచెపితే బైబిల్ అంటుంది ఆయన నిన్ను గమ్యమునకు క్షేమంగా స్థిరముగా దేవుడు నిలిచి ఉండ చేయునుగాక. మందసములో పెట్టబడినటువంటి మన్నా 40 సంవత్సరాలు పాడవకుండా ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానానుకు వెళ్ళిపోయారు. మన్నా ఆగిపోయింది. వారు కానా దేశపు పంట సారాన్ని తినటం మొదలుపెట్టారు. ఆనాటి నుంచి ప్రజలకు మన్నా కనపడలే. మన్నా ఆగిపోయింది. మన్నా రుచి తర్వాత తరాలకి ఏ మాత్రము దొరక లేదు. కొత్త నిబంధన కాలం వచ్చింది. యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 47 నుంచి 51 వచ్చి చదువుతున్నాను. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పాతన గ్రంథములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మన్నాను తిన్నారు, చనిపోయారు. మన్నా తమ పాత్రలో దాచుకున్నారు. ఒక్కరోజుకే కుళ్ళిపోయింది, పురుగులు పట్టింది, పాడై వాసన వచ్చింది. కానీ మందసములో ఉన్న మన్నా మాత్రం 40 సంవత్సరాలు నిలబడింది. కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి ఆనాటి దేవుని ప్రజలకు ఎవ్వరికి కూడా మన్నా రుచి తెలియదు, మన్నా ఎలా ఉంటుందో తెలియదు. ప్రభు చెప్పారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నాను నేనే. నన్ను తినువాడు ఇదిగో నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథములో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన్నాను, జీవాహారమును నేనే అని చెప్పారు ప్రభు. ఆయన రక్తం మన కొరకు కార్చి ఆయన శరీరమును, ఆయన రక్తమును రొట్టెగా, ద్రాక్షరసముగా మార్చి ఆయన లోకాన్ని విడిచిపెట్టి మన కొరకు తండ్రి దగ్గర నివాస స్థలము సిద్ధపరచడానికి ఆయన మనకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సార్వత్రిక సంఘము అంటే మనమందరము యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనమందరము కూడా జయించిన వారమైతే మన భక్తి జీవితంలో ఎదురయ్యేటువంటి ఇందాక 2 అనుభవాలు చెప్పాను కదా, లోకమును కీడును జయించు వారమైతే ఇదిగో భూలోకములో కనపడకుండా పోయిన మన్నా మళ్ళీ పరలోకంలో కనపడుతుందంట. జీవవృక్ష ఫలం భూలోకంలో కనపడకుండా పోయింది. అదే జీవవృక్షం ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉంది. జీవవృక్ష ఫలములు తిననిత్తును, జీవజలము తాగనిత్తును, మన్నాను నీకు తిననిత్తును అన్నాడు. దేవుని చెప్పండి. ఇక్కడ మానవుడు కోల్పోయినవన్నీ కూడా మరలా ఎక్కడికి వెళ్ళిపోయాయంట? చెప్పరేటమ్మా, పరలోకం వెళ్ళిపోయాయి. ప్రభు అన్నాడు, అక్కడికి నువ్వు ఒక రోజు రాబోతున్నావు. అక్కడికి నువ్వు రావాలి అంటే జయిస్తేనే రాగలుగుతావు,
లోకాన్ని జయించు, కీడును జయించు. జయిస్తే ఇదిగో నువ్వు పరలోకానికి రాగలుగుతావు. అక్కడికి వచ్చాక నీ కొరకు ఒక మన్నాను దాచాను. నువ్వు రాగానే ఆ మన్నా నీకు పెడతాను. దేవునికి స్తోత్రం. ఎవరికి పడతాలకు పెట్టడా మన్నా, ఎవరికి పడతాలకు పెట్టలే. ఆయన దాచాడు. తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో. కంఠస్థం పట్టేశాం, కానీ సారాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. తన యందు భయభక్తులు గల వారి కొరకు ఇహమందే కాదు పరమందు దాచాడు ఆయన. పరలోకపు మన్నా, నువ్వు పరలోకం రాగానే ఆ మన్నా నీకు పెడతాడంట. ఆ మన్నా పేరే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఏ జీవం అంట? చెప్పరేంటి? ఈ భూమి మీద బతకాలంటే ఆహారం కావాలి, ఆకాశం నుంచి కురిచిన మన్నా కావాలి. పరలోకములో నిత్యము దేవుని సన్నిధిలో బ్రతకాలంటే నిత్య జీవం ఇవ్వగలిగేటువంటి మన్నా ఉంది. అది నీ కొరకు దాచిపెట్టాడు. నువ్వు పరలోకం వెళ్ళగానే, జయిస్తూ పరలోకం వెళ్ళగానే ఆ మన్నాను ప్రభు నీకు పెడతాడు. అది తిన్న వెంటనే నీ జీవితము నిరంతరము నిత్యము దేవుని సన్నిధిలో ఆయన నిత్య జీవం నాకు వారసత్వము కలిగి జీవించుదుముగాక. ఇప్పుడు చెప్పండి, మరుగయ్యున్న మన్నా అంటే అర్థం ఏంటి? నిత్య జీవము నీ కొరకు ప్రభు దాచిపెట్టాడు. ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందాలి అంటే బతుకుండగానే నువ్వు జయిస్తూ ముందుకు సాగే ధన్యత ప్రభు అనుగ్రహించి నడిపించును గాక.